ఇక మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో కలిసి మెట్రోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్బీనగర్ నుండి కుక్కట్పల్లి వరకు మెట్రో రైల్లో ప్రయాణం చేసి మెట్రో ప్రయాణికులకు ఓటేయాలని అభ్యర్థించారు. హైదరాబాద్ అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్పారు. ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేసింది కేటీఆర్ అని తెలిపారు. ఇక గత 10 ఏళ్లలో కేటీఆర్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకనే కరువు వచ్చిందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంతో కొట్లాడి అధిక నిధులు తెస్తారని తెలిపారు మల్లారెడ్డి. మన ఎంపీ రాగిడి కాబోయే ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఈరోజు మా సుధీర్ రెడ్డి అన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆయన కోరిక మేరకు ఈరోజు మేమంతా కూడా ఎల్బీ నగర్లో మెట్రో ట్రైన్ ఎక్కి ఈరోజు కుక్కట్పల్లి వరకు ప్రయాణం చేస్తాం. దానికి గౌరవ మా సభాధ్యక్షుడు కృష్ణారావు అన్న, మా కాబోయే ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మా సుధీర్ రెడ్డి అన్న, మా వివేకానంద గారు, మా లక్ష్మారెడ్డి గారు, మా దయానందన గారు, మా అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మహేష్ బాబు అన్న జర అందం తక్కువ ఉంటాడా, నాలుగు అంతకంటే అందం ఉంటాడు. మరి రాజశేఖర రెడ్డి గారు, అదే మాదిరిగా మన 5 పోస్టులున్న మన ప్రజానాయకుడు, మన ప్రెసిడెంటు శంకుపురం రాజు గారు, మన ఎమ్మెల్సీ మన శంకుపురం రాజు గారు, మిగతా మా తమ్ముళ్ళందరూ కూడా కార్పొరేటర్లు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా సోదరిమణులు, మా అన్నలు, మా పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్తే. రాగిడి లక్ష్మారెడ్డి గారు మల్కాజ్గిరి బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ఆశీర్వదించుకుంటున్న లక్ష్మారెడ్డి గారికి మరి మీకు అందరికీ సుపరిచితులు. మరి రాష్ట్రం ఇళ్లను దాటి మరి భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మరియు సోదరుడు మరి వివేక్ గారు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు, మరి ఉప్పల్ శాసనసభ్యులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, మరి మరొక శాసనమండలి సభ్యులు మా దయానంద అన్న దయానంద, మరి పత్రికా విలేకరులకు, మరి కుక్కట్పల్లి నియోజకవర్గం కార్యకర్తలకు, మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి మళ్ళీ వాగ్దానాలు పూర్తి చేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకుంటామని చెప్పేసి అడుగుతున్నాం. సాయన కూతురు నివేదిత కేసీఆర్ గారు సాయన కుటుంబానికి నమ్మి మరొకసారి టికెట్ మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి నాన్న లేనప్పటి నుండి కూడా మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు వెన్నంటే ఉండేసి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు టికెట్ వచ్చిన తర్వాత లాస్య గారి కోసం కూడా వాళ్ళు చాలా కృషి చేసి గెలిపించారు. అన్ఫార్చునేట్లీ 2 months ముందు లాస్య గారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. దాని తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ టికెట్ ఇచ్చారండి.